వెస్టిండీస్తో జరిగిన 2 టెస్టుల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన 2వ టెస్టులో వెస్టిండీస్ పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. ఒకానొక దశలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతుందని అందరూ అనుకున్నప్పటికీ క్యాంబెల్, షాయిహూప్ సెంచరీలతో విండీస్కు గట్టెక్కించారు. 5వ రోజు వరకు సాగిన ఈ టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 5వ రోజు ఆట ప్రారంభమై కొద్దిసేపటికే మ్యాచ్ను ఫినిష్ చేసింది. మొదటి ఇన్నింగ్స్లో 175 పరుగులు చేసిన జైస్వాల్ ఆరంభంలోనే అవుట్ కాగా కేఎల్ రాహుల్ మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన సాయి సుదర్శన్ రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులకు అవుట్ అయ్యాడు. వెస్టిండీస్ అందించిన 121 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెస్టిండీస్ కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో ఈ సిరీస్ రసవత్తరంగా సాగుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ రెండో టెస్టులో విండీస్ అందరి అంచనాలకు మించి ఆడి ఆకట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 518 రన్స్ వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 175 పరుగులు చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 129 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సాయి సుదర్శన్ 87, నితీష్ కుమార్ రెడ్డి 43, ధ్రువ్ జురెల్ 44, కేఎల్ రాహుల్ 38 పరుగులు చేశారు. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 248 పరుగులకే ఆల్అౌట్ అయింది. దాంతో ఫాలో ఆన్ ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా రాణించింది. ఓపెనర్ జాన్ కాంబెల్ 115 పరుగులు చేయగా షాయిహూప్ 103 పరుగులతో రాణించాడు. జస్టిన్ గ్రీవ్స్ 50, కెప్టెన్ రోస్టర్ చేజ్ 40 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో విండీస్ 390 పరుగులు చేసి భారత్ కు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లే ఆధిపత్యం కనబరిచారు. టీమిండియా తరపున కుల్దీప్ యాదవ్ 8 వికెట్లు టాప్ బౌలర్లో నిలవగా రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ 3, బుమ్రా 4 వికెట్లు పడగొట్టారు.